సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు కూడా ఎటువంటి భేదభావం పక్షపాతం లేకుండా అందరికి కూడా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి ఫలితాలు కానీ అందజేసి ఒక ప్రగతిశీల ఆదర్శవంతమైనటువంటి శరవేగంతో అభివృద్ధి చెందేటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంది. మరి దేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా అంటే మిగులు బడ్జెట్ ఉండేటువంటి గుజరాత్ కానీ తెలంగాణ ప్రభుత్వాలు చేయలేనటువంటి పని కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ, డాక్రా రుణమాఫీ, కౌలు రైతులకు కూడా రుణమాఫీ, అదేవిధంగా ఇప్పుడు ఎకరాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 రూపాయలతో కలుపుకొని 15,000 రూపాయలు పెట్టుబడికి సాయం కింద చేయడం కూడా జరుగుతూ ఉంది. 5 లక్షల పథకం కింద చేయడం జరుగుతుంది. డాక్రా రుణమాఫీ ఒకసారి చేస్తారనుకుంటే అది రెండో దఫా కూడా చేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. పసుపు కింద తర్వాత తెలంగాణలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తారంటే ఇక్కడ 1,00,000 చేయడం జరిగింది. అది కూడా చివరి కంతు కూడా ఇప్పుడు బ్యాంకులలో వేయడం జరుగుతుంది రుణమాఫీ గురించి. అంతేకాకుండా చంద్రన్న బీమా పథకం కింద కూడా చనిపోతే 5 లక్షల రూపాయలు కానీ, వాళ్ళు చనిపోయిన శాశ్వత అంగవైకల్యం కలిగిన కూడా 5 లక్షలు కానీ, మిగతా తీవ్రంగా గాయపడితే 2 లక్షలు కానీ, ఈ విధంగా అది కూడా దేశంలో సాధారణ మనం కింద 2 లక్షలు, యువనేస్తం కింద నిరుద్యోగ వృత్తి 2,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా నెలకు 100 యూనిట్లు ఎస్సీ ఎస్టీలకు ఉచిత కరెంటు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతే గతంలో లేని విధంగా 1.5 లక్ష 2 లక్షలు, మరి పట్టణాల్లో అయితే దాదాపు 3.5 లక్షలు, లోన్ కూడా కలుపుకుంటే 5 లక్షలు ఆ విధంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే ఆదరణ పథకం కింద బలహీన వర్గాలకు వాళ్ళ యొక్క వివిధ చేతి వృత్తులు చేసుకోవడానికి కావాల్సినటువంటి పని కూడా చేయడం జరుగుతుంది. తర్వాత ముఖ్యమంత్రి ఆర్థిక సహాయ నిధి కింద కూడా వృద్ధులకు సంబంధించినంత వరకు మీరు కరపత్రం కూడా తీసుకుంటారు. కరపత్రం కూడా మేము చేసే కార్యక్రమాలు కూడా వేయడం జరిగింది. 130 కోట్లతో మైలవరం నుంచి పైప్ లైన్, తర్వాత 60 కోట్ల రూపాయల సిమెంట్ రోడ్డు కూడా మున్సిపాలిటీ ప్రభుత్వం చేయడం జరిగింది. 30 కోట్లతో మైనార్టీ కాలేజీకి హాస్టల్కు నిధులు కూడా మంజూరు చేస్తారు. తర్వాత 4,000 కుటుంబాలకు 20 కోట్ల రూపాయలు సీఎం ఫండ్ ఇచ్చినాము. ఇది రాష్ట్రంలో ప్రథమం. 18,000 రేషన్ కార్డులు శివసభ్యుల చైర్మన్ కూడా ఇచ్చినాము. అది కూడా రాష్ట్రంలో ప్రథమం. తర్వాత ఇంకా మీకు అందరూ కూడా తెలుసు, ఈ కొరపాటు రోడ్డు కానీ లేకపోతే మైకు రోడ్డు, శివాలయం రోడ్డు, రిమోట్ రోడ్డు కూడా నిర్వహిస్తాం. తర్వాత ఇప్పుడు ఎర్రగుంట రోడ్డు కూడా విస్తరణ జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ కళ్యాణ మండపాల్లో దేవాలయాలు ఉన్నాయి. పైగా అక్కడ అనంతపురం రోడ్డు, కడప, చిత్తూరు, తిరుపతి ఆ విధంగా పోతారు కాబట్టి అది కూడా విస్తరణ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పేదలకు పక్కా గృహాలు కట్టించి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో సోమవారపల్లి దగ్గర దూరంగా ఉన్నాయని చెప్పి ఇక్కడ అప్రైల్ పార్కులో ఇప్పుడు మొదటి విడతగా 6,500 మందికి లబ్ధిదారులకు ఇల్లు కట్టించుకోవడం జరుగుతుంది. ఇంకొక 4,000 మంది కూడా కట్టించడానికి ఇక్కడ స్థలం ఉంది. అది కూడా చేయడం జరుగుతుంది. ఇంకా కావాల్సిన ఇల్లు ఇచ్చినాము, ఇప్పుడు ఇల్లు కట్టించేస్తున్నాము.
ఇక చేయడానికి కూడా ఏ కార్యక్రమం కూడా లేదు. అన్నా క్యాంటీన్లో పెట్టడం జరిగింది. 2000 పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. 2 చేతులు లేని వారు 10,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు స్టాచ్యురేషన్ అంటే పూర్తి సంతృప్త స్థాయి అంటే ఎవరు అర్హులైనటువంటి వాళ్ళు ఇంకెవరు కూడా మాకు కావాలా అని అడగలేని పరిస్థితి. అంటే కొత్తగా ఎవరైనా ఇప్పుడు 65 ఏళ్ళు లేని వాళ్ళకు సంవత్సరానికి తర్వాత 65 ఏళ్ళు రావడము, ఆ విధంగా కొత్తగా కుటుంబాలు పడిపోయి కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ కాకుండా ఇప్పుడు అర్హత ఉండి మాకు రాలేదనేటువంటి ప్రసక్తి లేదు. సంతృప్త స్థాయిలో రేషన్ కార్డు కానీ ఇల్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వివిధ కార్పొరేషన్ల కింద లోన్ కూడా ఇవ్వడం, సబ్సిడీ లోన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు ఇప్పుడు కూడా జరగలేదు. చివరికి ఇంట్లో టీవీ, ఇంటర్నెట్ అవన్నీ ఒకే దీని కింద ఒక స్కీమ్ కింద తీసుకొని వచ్చి అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏపీ ఫైబర్ కింద టెక్నాలజీతో కూడా చేయడం జరుగుతుంది. ఎల్ఈడి లైట్లు మొత్తం పట్టణాల్లో, గ్రామాల్లో వేయడం జరుగుతుంది. ఇంకా మిగతా గ్రామాల్లో కూడా ఆరో ప్లాంట్ కూడా పెట్టిస్తాం తొందరలో. ఇప్పుడు మేము పొద్దుటూరులో సిమెంట్ రోడ్ ఎక్కడ వేయాలో అర్థం కాదు. అంటే అప్పుడు సిమెంట్ రోడ్డు ఎక్కడ వేయాలా, సిమెంట్ రోడ్డు వేసడానికి నిధుల గురించి వెతుకుతున్నారు. ఇప్పుడు నిధులు అడిగి పెట్టుకుని సిమెంట్ రోడ్డు ఎక్కడ వేయాలా, ఎక్కడ సందు ఉంది అని సిమెంట్ రోడ్డు కోసం స్థలం కోసం వెతికేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు సంతృప్తిగా ఉన్నారు.